సరిగ్గా నేను పోయిన సంవత్సరం పోరాట యాత్ర చేస్తున్నప్పుడు ప్రొఫెసర్ జేడి అగర్వాల్ గారి గురించి వినేవాడిని. మన దేశంలో ఏ మూల చూసినా, మన రాష్ట్రంలో కూడా ఏ నది చూసినా కాలుష్యం ఎక్కువ ఉంటుంది. అలాంటిది గంగని మనం ఏ శివాలయంకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా శివుడి తల మీద చూసే మనకి ఆ గంగామాతని మనందరం పూజిస్తూ ఉంటాం, శివాలయాలకు వెళ్తాం. కానీ వాస్తవానికి గంగాదేవికి మనం ఇవ్వాల్సినంత మర్యాద ఇవ్వం. రకరకాల పరిశ్రమల నుంచి పొల్యూషన్ కానీ, కాలుష్యం కానీ అన్నీ వదిలేస్తూ ఉంటాం. జేడి అగర్వాల్ గారు ఒక ఐఐటియన్ ఆయన. అలాంటి వ్యక్తి ఈ పొల్యూషన్ తట్టుకోలే ఇబ్బందులు చూసి స్వామీజీ మాట్లాడుతున్నప్పుడు, ఇందాక నేను వాళ్ళు చెప్పారు, మాకు గంగమ్మ తల్లి వేదన మాకు వినిపించింది. నన్ను రక్షించేవాళ్ళు ఎవరు లేరని. అందుకని మేము తీసుకున్నామని. ఈ పరిరక్షించే కార్యక్రమంలో ఇద్దరు అసూలు బాసారు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక స్వామీజీ అయితే, పోయిన సంవత్సరం జేడి అగర్వాల్. నాకు ఆ రోజు ఆయన చనిపోయినప్పుడు చాలా బాధ కలిగింది. నేను పోరాట యాత్రలో ఉన్నాను. వచ్చి ఆయన పక్కన, అంటే స్వార్థంతో నిండిపోయిన ప్రపంచంలో ఒక నది కోసం పరితపించే వ్యక్తి, ఆ కాలుష్యం బారిన పడకుండా ఉండాలి అన్న పరితపించే వ్యక్తిని దేశం పట్టించుకోకపోవడం నాకు నిజంగా బాధ కలిగించింది. అందులో నేను కూడా భాగస్వామినే కదా అని చెప్పి నాకు ఈ రకంగా రాజేంద్ర సింగ్ గారి ద్వారా నాకు ఈ అవకాశం లభించింది. ఆయన సంవత్సరీకానికి నాకు ఇక్కడికి వచ్చి, ఆయన ఏ ఆశయాలతో అయితే దీన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకున్నారో, అసూలు బాసారో, నా వంతు సహాయం, నేను తోడ్పాటు ఈ ఉద్యమానికి, గంగా పరిరక్షణ ఉద్యమానికి నా వంతు తోడ్పాటు అందిస్తానని చెప్పి నేను స్వామీజీ గారికి, రాజేంద్ర సింగ్ గారికి, వారి శిష్య బృందానికి అందరికీ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ. జై హింద్.